యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 18వ వాక్యం. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల లోకము మిమ్ములను ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. లోకము తన వారిని స్నేహించు. అయితే మీరు లోక సంబంధులు కారు. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకున్నాను. అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. లోకము మిమ్ములను ద్వేషించుచున్నది. మీరు వాక్యాన్ని వినాలని ఆశపడుతున్నా నానా, మీరు డౌట్ పడొద్దు. క్రైస్తవులు ఎల్లప్పుడూ అంగీకరించబడడానికి దేవుడు వారిని పిలువలేదు. నువ్వు ప్రభుని నమ్ముకున్నావా? నువ్వు ప్రభుని వెంబడిస్తున్నావా? నీకున్న పరిస్థితుల మధ్యలో నువ్వు స్ట్రాంగ్గా నిలబడుతున్నావా? రిమెంబర్ దట్ లోకము నిన్ను ఇష్టపడదు. పైకి నీతో మంచిగా మాట్లాడవచ్చు, బట్ లోకం అంటే లోకం అన్నప్పుడు లోకములో ఉన్న ప్రజలు, లోకములో ఉన్న వింటున్నారా వైఖరి, వారికి నువ్వు నచ్చవు. కారణం ఏంటి? నువ్వు వారిలో వ్యత్యాసంగా ఉన్నావు. నా మాటలు మీరు వింటున్నారని నేను నమ్ముతున్నాను. నేను స్తోత్రం చెబుతాను గట్టిగా. హల్లెలూయా. మంచి చెప్పండి హల్లెలూయా. కాబట్టి నా మాటలు వింటున్నా ప్రియమైన దేవుని పిల్లలారా, పూర్వకాలములో ఉన్న మన యొక్క పితరులైన అపోస్తులు కూడా నానా విధములైన హింసలను వారు పొందారు. అనేక మంది విశ్వాసులైన వారు కూడా మానసికంగాను శారీరకంగాను అనేకమైన హింసలు పొందారు. పిపి జోబ్ అనే ఒక దేవుని భక్తుడున్నాడు, ఒక గొప్ప సేవ చేశాడు. ఆయన ఒక పుస్తకం రాశాడు, వై గాడ్ వై. నేను అప్పుడు 10వ తరగతి చదువుతున్నప్పుడు ఆయన పుస్తకాన్ని నేను చదివాను. వై గాడ్ వై. ప్రభువుని నమ్ముకున్నందుకు అతని పిల్లవాడిని, ఇంచుమించు టీనేజ్కి వచ్చిన వారి పిల్లవాడిని కిడ్నాప్ చేసి వాడిని తీసుకెళ్ళి చాలా రోజులు వాడిని హింసించి వాడిని చంపేశారు. గ్రహాం స్టెయిన్స్ గారు ఆస్ట్రేలియా నుంచి సేవకి ఇక్కడికి వచ్చారు. ఒక రోజున అతను జీప్లో తన 2 కుమారులతో, చిన్నారులతో, టీనేజ్ పిల్లలతో నిద్రపోతున్నాడు. వచ్చి వింటున్నారా పెట్రోల్ పోసి దాన్ని తగలబెట్టారు. వై? కారణం ఏంటి? దానికి కలిగిన కారణం ఏంటి? క్రైస్తవ జీవితం అనున్నది, వినాలి నా మాట, ఆదిమ కాలము నుండే, కాకపోతే సంఘాలలో ఇది బోధించబడడం లేదు. నువ్వు ప్రభుని నమ్ముకున్నావా? నువ్వు ప్రభుని వెంబడిస్తున్నావా? నువ్వు ప్రభుని నమ్ముకుని ప్రభుని వెంబడిస్తున్నప్పుడు వింటున్నారా, యేసుని నేను నమ్ముకున్నానన్నప్పుడు దానికి విరోధమైన ఏదో ఒక రకమైన దాడి, అపవాది నిన్ను దాడి చేస్తాడు. వాడు అపవాది దాడి చేస్తూ వాడు నీ మీద సక్సెస్ఫుల్ కాకపోతే వాడు వెళ్ళి మాంత్రికులలో ఉండి మంత్ర ప్రయోగాలు చేసి నీ మీద దాడి చేయాలనుకుంటాడు. అది కూడా సాధ్యం కానప్పుడు వింటున్నారా, అది కూడా సాధ్యం కానప్పుడు ఎందుకు సాధ్యం కాలేదు అనేది తర్వాత, అది వాడికి సాధ్యం కానప్పుడు ఏం చేస్తాడు, మనుషులలో జ్వరపడతాడు, నీ ఇంట్లో వారిలో జ్వరపడతాడు, నిన్ను ఎట్లా ఒకటో భక్తి చేయకుండానట్లుగా నిన్ను ఇబ్బంది పెడతాడు. ఈరోజు నా చర్చ్కి వెళ్దామంటే ఈరోజు మనం అక్కడికి వెళ్దాంగా అని మరొక తీయనైనది ఒకటి చూపిస్తాడు. ఎందుకంటే డైరెక్ట్గా నో అంటే నువ్వు హర్ట్ అవుతావు, నువ్వు అఫెండ్ అవుతావు, నీ ముఖములో కొంచెం బాధ కలిగిద్ది. వింటున్నారా? అందుకని నిన్ను స్వీట్గా ఎలాగున్నా హిండర్ చేయాలని ఏదో ఒక రకమైన మాటను నా మాటలు మీరు వినాలి ఏదో ఒక రకంగా. బట్ యు నో దట్ వాడు ఇంటెండెడ్ నీకు అర్థమైపోతుంది. మానసికంగా హింసించేవారు, శరీరపరంగా హింసించేవారు. అది లేఖనం మాట్లాడుతున్న సత్యం చూడండి. ప్రభు చెప్తున్న మాట, లోకము నన్ను ద్వేషించిన మిమ్ములను కూడా అది ద్వేషిస్తుంది, అది మిమ్ములను కూడా ద్వేషిస్తుంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2-3 మాటలు మాత్రం చూపిస్తాను. నేను లోతైన మాటలు చెప్పాలనుకోవట్లేదు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం
10వ దేవుడు స్మిర్నా సంఘంతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేస్తాడు. 10 దినములు శ్రమ కలుగును. మీరు 10 రోజులు జైల్లో ఉంటారు, శ్రమ పడతారు. మరణము వరకు నమ్మకంగా ఉండుము. కొంతమంది మీరు రిలీజ్ అవుతారు, కొంతమంది అదే జైల్లో ఉండి చచ్చిపోతారు. అయితే మరణము వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. నీ శ్రమలకు నా దగ్గర ఒక గొప్ప ప్రతిఫలం ఉంది. ఆమె చెబుతారు గట్టిగా, నా వైపు చూడాలి, జాగ్రత్తగా వినాలి. దేవుడు స్మిర్నాలో ఉన్న సంఘస్థులతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని? ఇదిగో నిన్ను పట్టుకుని ఎక్కడ వేస్తారంట? చెరలో వేస్తారు. ఎన్ని రోజులు శ్రమ కలిగిద్దంట? 10 దినములు నీకు శ్రమ కలుగుతుంది. వింటున్నారా? శ్రమ జైల్లో ఉన్నప్పుడు నువ్వు రిలీజ్ అవ్వచ్చు, లేకపోతే నువ్వు రిలీజ్ కాకపోవచ్చు. పేతుడు చెరలో ఉన్నాడా? ఎస్ ఆర్ నో? రిలీజ్ అయ్యాడా? అయ్యాడు. ఎస్. పౌలు శీలలు జైల్లో వేశారా? రిలీజ్ అయ్యారా? రిలీజ్ అయ్యాడు. యాకోబు చెరలో ఉన్నాడా? హీ వాస్. రిలీజ్ అయ్యాడా? అవలేదు, చంపేశారు అతన్ని. నా మాట మీరు వినాలి. అప్పుడు ప్రభు కొరకు మనం నిలబడుతున్నప్పుడు ఉపద్రవాలు మనకు ఉండొచ్చు. 10 రోజులు నీకు హింస కలిగింది. అయితే అక్కడ రాస్తూ అంటున్నాడు, మరణము వరకు డోంట్ గివ్ అప్. భయపడబాకు, మరణము వరకు వెను తిరగబాకు. నో టర్నింగ్ బ్యాక్. నేను వెను తిరగను, ధైర్యంగా ఉండు. నువ్వు అలా నిలబడితే నేను నీకు ఏమిస్తాను? జీవ కిరీటం మోయువేళ ఎంత సంతోషం, జీవ కిరీటం మోయువేళ ఎంత సంతోషం, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. నేను ఘని పిలచిన దేవుడు మరచిపోతాడా? నేను ఘని పిలచిన దేవుడు విడచిపోతాడా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచి చెప్పాలి, హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, నా మాట గమనించాలి. దేవుని పిల్లలకు వినాలి ఈ మాట. దేవుని ఈ రోజున కొత్తగా జరిగేది కాదు ఇది. సడన్ గా క్రైస్తవంలోకి దూసుకుని వచ్చినది కాదు ఇది. రై, ఇలాంటి డొమిషియన్ ఎంతో మందిని చూస్తుంది క్రైస్తవ్యం. ఇలాంటి కైసరును ఎంతో మంది చూస్తుంది క్రైస్తవ్యం. ఇలాంటి పిలాతును క్రైస్తవ్యం ఎంతో మందిని చూస్తుంది. నా మాట మీరు వింటున్నారు అనుకుంటున్నాను. ఇలాంటి వింటున్నారా? హింసించు అనేక మందిని ఈ క్రైస్తవ్యం చూసి ఉంది. అయినను క్రీస్తు జ్వాలను ఆర్పజాలగలిగిన వాడు ఎవడును లేడు. దేవుని స్తోత్రం కలుగునుగా. మంచి చెప్పాలి, హల్లెలూయా. హుషారుగా చెప్పాలి, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం భయపడిపోయి వింటున్నారా, క్రింజీగా అయ్యో ఏం చేయాలని కృంగిపోవాల్సిన పని లేదు. ఎందుకంటే మంత్రశక్తుల కంటేను, దురాత్మల ప్రభావముల కంటేను, ఏ విధమైన లోక శక్తుల కంటేను నా యేసు ఆయన శక్తి కలిగిన వాడై ఉన్నాడు. ఆయన నా పక్షమున నిలబడిన వాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టి. కనీసం ప్రవీణ్ గారిని కాపాడడానికన్నా రాకపోయాడు, కానీ యేసు ప్రభుని కాపాడడానికన్నా తండ్రి దిగి రావాలిగా. నా దేవా మాట్లాడాలి. నన్నేలా నువ్వు చేయి విడిచితివి. ఎందుకు చేయి విడిచాడు? ఒక కారణం ఉంది అక్కడ, ఒక ఉద్దేశం ఉంది అక్కడ. ఎందుకు ప్రభు కాపాడలేదు? ఒక ఉద్దేశం ఉంది అక్కడ. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుడు కొన్నిటిని అనుమతిస్తాడు అక్కడ.
అనుమతించినంత మాత్రములో మన మరణము చూసి భయపడేవారము కాము. నేను రెండవ మరణమును దాటుకుని వచ్చిన వాడను, మొదటి మరణం నన్ను ఏమీ చేయలేదు యేసుని. ఆ ధైర్యం క్రైస్తవ పిల్లలు రావాలి యేసునామమున. మంచి చెప్పండి హల్లెలూయా. క్రీస్తులోనికి వచ్చేటప్పుడే ఒక నిర్ణయంలోకి వచ్చేసాం, బ్రతుకుట క్రీస్తు అనే ఒక వైరాగ్యంలోకి మనం వచ్చేసాం. మన ఉపద్రవమును చూసి భయపడేవారము కాము, వెంటనే హింసలను చూసి భయపడేవారము కాము. అమ్మో అనుకుని వాపోతూ అయ్యో నేను ఏదో అయిపోయాను, అది చూస్తున్నప్పుడు నా గుండెలో ఇంకా వైరాగ్యం పెరుగుతుంది. అది చూస్తున్నప్పుడు ఇంట్లో నా హృదయాలలో ధైర్యం పెరుగుతుంది. అది చూస్తున్నప్పుడు వింటున్నారా, నేను హింసను చూడడం లేదు, నేను విస్తీర్ణతను చూస్తున్నాను యేసునినా. ఇక మీదట ఆంధ్రాలో జరగబోతున్న ఉద్యమాన్ని నేను చూస్తున్నాను, తెలంగాణలో కలగబోతున్న ఒక ఉద్యమాన్ని చూస్తున్నాను, ఆత్మలు రక్షణ పొందడం నేను చూస్తున్నాను. ఎందుకంటే లేఖనం మాట్లాడుతుంది. చూడండి క్రైస్తవులు ఎలా స్పందించాలి, ఇలాంటి విషయాలకి క్రైస్తవులు ఎలా స్పందించాలి. బైబిల్ రెండు విషయాలు చెప్పింది. ఒకటి కంట్రోల్లో ఉండాలి, వినాలి, వినాలి నా మాట. 2 విషయాలు బైబిల్ అంది. ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు బైబిల్ 2 విషయాలు సంఘానికి చెప్పింది.